తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణ భారత ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్న మోదీ. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026పై సీఎం రేవంత్ సమీక్ష. 20 క్రీడలకు ఏర్పాట్లు. గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి. సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు. రాయదుర్గం భూములపై రేవంత్ ప్రభుత్వంపై దాసోజు శ్రవణ్ ఆరోపణలు. కేటీఆర్ కు తన కుటుంబం తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడడం ఇష్టం లేదు. ఎంపీ చామల విమర్శలు. ఎస్సీ ఎస్టీల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన హరీష్ రావు. హెచ్ఐవిపై అవగాహనకు హైదరాబాద్ లో భారీ ర్యాలీ. 2 నెలల పాటు విస్తృత కార్యక్రమాలు. ఏపీలో 2.08 లక్షల కోట్ల పెట్టుబడులు. 37 ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపణలు. కానిస్టేబుల్ సాయి కుమార్ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు. ఎల్బీ నగర్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ భేటీ. అసెంబ్లీ సమావేశాలపై దిశానిర్దేశం. కర్తవ్య పథ్లో బీజేపీ నేతల తిరంగ యాత్ర. స్వాతంత్ర వేడుకలకు ఘనంగా సన్నాహాలు. భారతీయ వ్యాపార మహోత్సవ్ 2026కు పీయూష్ గోయల్ హాజరు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం. విద్యార్థుల ఆందోళనపై చర్చకు సిద్ధం. సభను సజావుగా సాగనీయండి. అమిత్ షా వ్యాఖ్యలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రచించిన ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగల్స్ ఆత్మకథను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఆవిష్కరించారు. రామ్నాథ్ కోవింద్ వ్యక్తిగత జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, ప్రజా జీవిత అనుభవాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి కోవింద్ ఎదిగిన తీరు భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమంటూ మోదీ కొనియాడారు. ఆయన క్రమశిక్షణ, వినయం, రాజ్యాంగ విలువలు యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఎంపీగా, గవర్నర్గా, రాష్ట్రపతిగా కోవింద్ అందించిన సేవలను ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ప్రజాసేవను జీవిత మార్గంగా ఎంచుకొని బాధ్యతల పట్ల అంకిత భావంతో పనిచేసిన కోవింద్ జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్లో డిసెంబర్లో జరగనున్న పోటీలకు సంబంధించి ఎంసీఆర్, హెచ్ఆర్డీలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలోని స్టేడియంల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో 20 రకాల క్రీడలకు పోటీలు జరగనున్న నేపథ్యంలో క్రీడల వారీగా వేదికలను ముందుగానే గుర్తించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్రీడాకారులు, అతిథులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక వసతులు, పోటీల నిర్వహణపై అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్ అసోసియేషన్, జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కూడా ఇందులో భాగస్వామ్యులను చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కె రామకృష్ణారావు, ఎస్ఏటీజీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్ఏటీజీ ఎండీ ఎ సోని బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజల నుంచి వినతులు, సమస్యలను స్వయంగా స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను నేరుగా తెలుసుకున్న మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని ఏక్తా యూనిటీ మాల్ వద్ద బీఆర్ఎస్ భారీ ధర్నా చేపట్టింది. మాల్ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టెండర్ను రద్దు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, షంబీపూర్ రాజు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మాల్ నిర్మాణ స్థలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు మాల్ లోపలికి దూసుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వెంటనే పనులను నిలిపివేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రాయదుర్గంలో 1700 కోట్ల విలువైన 7 ఎకరాల భూమి వ్యవహారంపై ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ అంశంపై గవర్నర్, సిఐడి, సిబిఐకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తమ కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయాల్లోకి రారని చెప్పారని గుర్తు చేశారు. కానీ 1600 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలోనే 5 ఉద్యోగాలు వచ్చాయంటూ ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ మంత్రి అయ్యాడని, ఎమ్మెల్యే కాకుండానే గతంలో హరీష్ రావు మంత్రి అయ్యారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వలేదని తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. కాళేశ్వరంపై దృష్టి పెట్టి పాలమూరు, రంగారెడ్డిని బీఆర్ఎస్ పట్టించుకోలేదని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఎవరికి భూములు ఇచ్చారో, ఎవరికి కంపెనీలు కట్టబెట్టారో తమకు తెలుసని అన్నారు. కేటీఆర్ ఇక పిచ్చి మాటలు ఆపాలని చామల సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ ఎస్టీల కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ కొనసాగించడం లేదంటూ ఆరోపించారు. ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం కేవలం 70 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. 3 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనుల్లో ఒక్కరికి కూడా ఉపాధి కల్పించలేదని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి లగచెర్లలో గిరిజనుల భూములను లాక్కునేందుకు ప్రయత్నించినట్టు ఆరోపించారు. ఈ విషయాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ప్రభుత్వమే వివరాలు వెల్లడించిందని హరీష్ రావు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లో భారీ ర్యాలీ చేపట్టారు. హెచ్ఎండిఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు సుమారు 1500 మందితో జరిగిన ర్యాలీని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హెచ్ఐవిపై ఉన్న అపోహలను తొలగించి వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారికి వైద్య సేవలు, అవసరమైన సహకారం అందించాలని ఆయన సూచించారు. తల్లుల నుంచి పిల్లలకు వైరస్ సంక్రమించకుండా అవసరమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆగస్టు 12వ తేదీ నుంచి 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మంత్రి వెల్లడించారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 37 ప్రాజెక్టుల ప్రతిపాదనలపై బోర్డు చర్చించింది. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు 2.08 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ప్రతిపాదనలకు త్వరగా అనుమతులు మంజూరు చేసి క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, సీఎస్ సాయి ప్రసాద్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. జీఆర్ఎంబీ పరిధిలో తెలంగాణ నిర్మించి పూర్తి చేసిన 7 ప్రాజెక్టులపై సమీక్ష చేయాలంటూ చంద్రబాబు లేఖ రాశారని, ఆ అంశాన్ని ఎజెండాలో చేర్చారని తెలిపారు. కేటీఆర్ హెచ్చరికల తర్వాత సమీక్షను ఉపసంహరించుకోవాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ ఇచ్చినట్టు చెప్పారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు స్పందించలేదంటూ ఆయన ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చే నీటితో 4-5 లక్షల ఎకరాలు సాగు చేయవచ్చని తెలిపారు. మహబూబ్ నగర్ లో 10 లక్షల ఎకరాలు మొదటి పంటకు అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు నష్టపోతున్నారంటూ విమర్శించారు. పోతిరెడ్డిపాడు గేట్లు తెరిపించి నీటిని ఏపీకి తరలిస్తున్నారంటూ జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులు వారం రోజులుగా తనను వేధిస్తున్నారంటూ సాయి కుమార్ ఫోన్లో చెప్పాడని ఆయన తల్లి ఆరోపించింది. ఉరివేసుకుంటే రక్తం ఎలా వస్తుందంటూ ఆమె ప్రశ్నించింది. తాము వచ్చేలోపే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని, ఇప్పటి వరకు మృతదేహాన్ని కూడా చూపించలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సిఐ స్థాయి అధికారిపై తమకు అనుమానం ఉందని ఆరోపించారు. సాయి కుమార్ మృతిపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. వైసీపీ శాసనసభ పక్ష సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, డిఎస్సీ అంశంపై చర్చించినట్టు సమాచారం. డిఎస్సీపై పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే రాబోయే అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపై కూడా చర్చ కొనసాగినట్టు సమాచారం. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు నేతలు యాత్రకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా, ప్రేమతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని జాతీయ జెండాను గర్వంగా ఎగురవేసి వారికి గౌరవం తెలపాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలో నిర్వహిస్తున్న భారతీయ వ్యాపార మహోత్సవ్ 2026 కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుందని తెలిపారు. స్వయం సమృద్ధి దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. ఆగస్టు 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవంలో స్వదేశంలో తయారైన దుస్తులు, ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై దేశీయ తయారీదారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. విద్యార్థుల ఆందోళనతో పాటు పార్లమెంట్లోని అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సభా కార్యక్రమాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. తాను పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా వస్తూ తన కార్యాలయంలోనే ఉంటున్నానని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రతిపక్షాలు స్పీకర్కు మధ్యాహ్నం 3 గంటల లోపు లేఖ ఇవ్వాలని సూచించారు. తాను సభలోనే ఉండి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని, ప్రభుత్వం దాచాల్సిందేదీ లేదని స్పష్టం చేశారు. చర్చ జరగకుండా ఎవరు తప్పించుకుంటున్నారో ప్రజలే గమనించాలని అమిత్ షా తెలిపారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.